తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ను కాదని సొంతింట్లోకి అడుగుపెట్టి పంతం నెగ్గించుకున్నానని కాలర్ ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యవహారం 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. అనంతపురంలో ఏపీ సీఎం పర్యటన కారణంగా చూపి ఝలక్కిచ్చారు పోలీసులు. తాడిపత్రిని విడిచి వెళ్లమని పెద్దారెడ్డికి అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలో అడుగు పెట్టానన్న కేతిరెడ్డి ఆనందం కాస్త ఆవిరైపోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోయారట. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని తాడిపత్రిలో తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడుగుపెట్టనిచ్చే ప్రసక్తి లేదని చెబుతూ వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. చివరకు జేసీ వార్నింగ్ను కాదని పెద్దారెడ్డి అడుగు పెడితే జరిగే పరిణామాల తీవ్రతను గుర్తించిన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ అంటూ తీర్పునిచ్చింది. ఇక చేసేది లేక పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి అతి కష్టం మీద తాడిపత్రిలో అడుగుపెట్టగలిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన చిరకాల శత్రువు కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చిపోవడాన్ని ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. ఓ సందర్భంలో ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి అక్కడి నుంచి ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అప్పట్లో స్పందించిన ప్రభాకర్ రెడ్డి తన ఇంటికి వచ్చి తొడగొట్టిన పెద్దారెడ్డి దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అప్పట్లో వార్నింగ్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ హయాంలో ఎదురైన చేదు అనుభవాలను జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డాడు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన పెద్దారెడ్డిపై తాడిపత్రి నుంచి బహిష్కరణ వేటు వేశాడు. పోలీసుల సపోర్టుతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేయడంతో ఆ ప్రయత్నాలు ఏమీ పనిచేయలేదు. అటు చంద్రబాబు సర్కార్ కూడా ప్రభాకర్ రెడ్డి దూకుడును చూసి చూడనట్లు వదిలేసింది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. పెద్దారెడ్డి అభ్యర్థనను మొదట అంగీకరించిన హైకోర్టు తదుపరి ఇదే విషయమై డివిజన్ బెంచ్ వద్ద విచారణ జరిపినప్పుడు శాంతి భద్రతలను కారణంగా చూపి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించడం కొసమెరుపు. హైకోర్టు తీర్పు తనకు ప్రతికూలంగా ఉండడంతో పెద్దారెడ్డి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మీ నియోజకవర్గానికి వెళ్లేందుకు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పెద్దారెడ్డికి అనుకూలంగా కామెంట్ చేయడంతో పాటు ఆయనకు తగిన భద్రత కల్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ వినాయక నిమజ్జనాన్ని కారణంగా చూపి అనంతపురం పోలీసులు 6వ తేదీ వరకు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. మొత్తం మీద చాలా నెలల విరామం తర్వాత పోలీసు బందోబస్తు మధ్య ఎట్టకేలకు పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ను లెక్క చేయనని నిరూపించి చూపాడు. కానీ పెద్దారెడ్డికి ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అనంతపురంలో ఈ నెల 10వ తేదీన చంద్రబాబు పర్యటన ఉన్న కారణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ సందర్భంలో పెద్దారెడ్డికి భద్రత కల్పించడం సాధ్యం కాదని స్థానిక పోలీసులు తేల్చి చెప్పేశారట. దీంతో మళ్లీ తాడిపత్రిని విడిచి బయటకు వెళ్లాలని పోలీసులు పెద్దారెడ్డికి సూచించారు. తనకు ఈ సూచనను లిఖితపూర్వకంగా పంపాలని పెద్దారెడ్డి కోరడంతో అక్కడి పోలీసు అధికారులు అలాగే పంపారని తెలిసింది. దీంతో ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి బందోబస్తు కారణాన్ని చూపి పదే పదే తనను తాడిపత్రి నుంచి పోలీసులు గంటేస్తున్నారనే విధంగా న్యాయపోరాటం చేసేందుకు పెద్దారెడ్డి సన్నద్ధమవుతున్నారని తెలిసింది. మరి ఈసారి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. కోర్టులను లెక్క చేయని ప్రభాకర్ రెడ్డిని సుప్రీంకోర్టు ద్వారా దారిలోకి తెస్తే మంచిదే కదా అన్నట్లు స్థానిక పోలీసులు సైతం భావిస్తున్నారట. ఎందుకంటే 2 వైపు నుంచి జరిగే రాజకీయ రచ్చలో తాము నలిగిపోతున్నామని పోలీసులు వాపోతున్నారని తెలుస్తోంది.